హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మాది డే 2 ఇన్ చెన్నై అనమాట. చెన్నై నుంచి మహాబలిపురం వెళ్తున్నాము. సో, మేము ఎర్లీ మార్నింగ్ 4:30 అలా లేచి రెడీ అయిపోయాము. రెడీ అయ్యి ఊబర్ బుక్ చేసుకున్నామనమాట. యాక్చువల్లీ నేను ముందే షెడ్యూల్ చేసి పెట్టేశాను ట్రిప్‌ని. సో, 5:30 కల్లా డ్రైవర్ అయితే వచ్చేసారు. అండ్ 5:30కి రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయాము మహాబలిపురంకి. వెళ్ళే వేలోనే మేము ప్లాన్ చేసుకున్నాము. ఈసీఆర్ బీచ్ దగ్గర ఆగి సన్‌రైజ్ చూద్దాము అని చెప్పి డ్రైవర్‌ని రిక్వెస్ట్ చేశాము. బట్ కుదరదన్నారు తను. సో, అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్ మహాబలిపురం అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి సీషోర్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. అదే మెయిన్ అనమాట. సో, అక్కడికి వెళ్ళాము. ఆర్కిటెక్చర్ అది కూడా చాలా బావుంటుంది అని చెప్పి చూసామనమాట. సో, అక్కడికి వెళ్ళాము ఫస్ట్. దీనికి ఎంట్రీ టికెట్ ఉంది. ఇండియన్ సిటిజన్స్‌కి అయితే ₹40, ఫారినర్స్‌కి అయితే ₹600 ఎంట్రీ టికెట్ అనమాట. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అలా అయిందనమాట. అండ్ మేము సన్‌రైజ్ మిస్ అయ్యాము అని చెప్పి చాలా ఫీల్ అయ్యాము యాక్చువల్‌గా. బట్ ఇక్కడ సూర్యుడిని చూసి కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ యాక్చువల్‌గా ఈ సీషోర్ టెంపుల్ ఏంటి అంటే సముద్రపు ఒడ్డున ఉంటుంది ఈ టెంపుల్. చాలా పాతకాలం నాటి టెంపుల్ అనమాట. అండ్ ఆల్సో టెంపుల్ అంటే టెంపుల్ అని కూడా చెప్పలేము. యాక్చువల్లీ దేవుడు అంతగా మనకి పూజలు అలాంటిదేమీ ఉండదు. జస్ట్ చిన్న విగ్రహాలు ఉంటాయి అంతే. అండ్ ఆర్కిటెక్చర్ అది కూడా చాలా బావుంటుంది. అది మెయిన్ మనం చూడాల్సింది ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర. క్యాబ్ దిగిన దగ్గర నుంచి మనం టెంపుల్‌కి వెళ్ళటానికి కొంచెం దూరం నడవాలి. సో, ఆ డిస్టెన్స్ అంతా మేము ఎర్లీ మార్నింగ్ కాబట్టి సరిపోయింది. అదే కొంచెం సేపు అయిన తర్వాత అయితే చాలా ఎండగా ఉండేది. చాలా కష్టమయ్యేది. యాక్చువల్‌గా చెన్నై అండ్ మహాబలిపురం 2 కూడా మాకు చాలా వేడిగా అనిపించినియి అనమాట. అండ్ ఇక్కడ చెప్పాను కదా మనకి సీషోర్ అని చెప్పి. సో, ఇక్కడ పక్కనే మనకి సముద్రం, వెనకాలంతా కూడా సముద్రం అనమాట. అండ్ ఇక్కడ టెంపుల్ చూడడానికి చాలా బావుండింది. సో, ఫస్ట్ మేము ఇక్కడ టెంపుల్ అంతా చూసి అప్పుడు మేము బీచ్ దగ్గరికైతే వెళ్ళాము. అండ్ ఇక్కడ చూడడానికి మనకి ఎక్కువ అంత ఏమీ లేదు. చిన్నగానే ఉంది టెంపుల్. మేము ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ వేరే చోట్ల అన్నీ చూసి చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చాము యాక్చువల్‌గా. అండ్ రంజిత్ అయితే ఇది పెద్ద టెంపుల్ అనుకుని చెప్పి ముందు రోజు షాపింగ్ కూడా చేశారు. పంచె వేసుకొనొస్తాను అని చెప్పి పంచె కూడా తెచ్చుకున్నారు. అండ్ అక్కడ పంచె తెచ్చుకున్నారు కాబట్టి కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము. అట్లా అయింది సిట్యుయేషన్. బట్ నాకైతే ప్లేస్ బానే అనిపించింది. చిన్నగా ఉన్నా కానీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ ఆల్సో చాలా అనిపించింది నాకు రిఫ్రెషింగ్‌గా. మహాబలిపురంలో ఈ టెంపుల్‌ని చూసి నాకు కొంచెం హంపీలాగా అనిపించిందనమాట. హంపీలో కూడా ఇలానే ఉంటుంది కదా! సో, నాకు కొంచెం అలా అనిపించింది. అండ్ చాలా పాతకాలందనైతే నాకు అర్థమైంది. అదొక్కటే నాకు బాగా అర్థమైంది. ఇంకా అంతకంటే వేరే ఇన్ఫర్మేషన్ ఏది నాకు తెలియలేదు. యాక్చువల్లీ అక్కడ చదువుదామని చూసాను. బట్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ నాకు అంతగా క్లియర్‌గా అర్థం అవ్వలేదు. అండ్ ఇక్కడ దేవుడనమాట. ఇదే మనకి టెంపుల్‌లో ఉండే దేవుడు. ఆల్రెడీ చెప్పాను కదా! మనకి పూజలు అలాంటిదేమీ ఉండదు. జస్ట్ ఒక విగ్రహం అలాగా ఉంటుందంతే. సో, ఓవరాల్‌గా చూస్తే చాలా బావుండింది టెంపుల్ అంతా కూడా. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది నాకైతే. ఒకవేళ మీకు ఇలా పీస్‌ఫుల్‌గా అనిపించేవి అండ్ పాతకాలం ఆర్కిటెక్చర్ ఇలాంటివేమైనా మీరు ఇష్టపడతారు అనుకుంటే కనుక మీరు డెఫినెట్‌గా ఈ ప్లేస్ విజిట్ చేయొచ్చు. అండ్ మనకి టెంపుల్ పక్క నుంచే ఒక చిన్నగా రోడ్‌లాగా ఉంది. అక్కడి నుంచి వెళ్తే మనం బీచ్‌కి వెళ్తామనమాట. మొత్తం అక్కడంతా చెత్త చెత్తగా ఉంది. ఐ థింక్ ఈవినింగ్ అలాగా మనకి ఫుల్ స్ట్రీట్ షాపింగ్ కానీ, ఫుడ్ కానీ ఉంటుందనుకుంటా. స్ట్రీట్ ఫుడ్ అలాగా ఉంటుందనుకుంటా. సో, అంతా కూడా షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ ఐ మీన్ 7:30 ఆ టైం అయిందనమాట. సో, అందుకని చెప్పి ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. బట్ జనం మాత్రం బానే ఉన్నారు. మేము కాసేపు బీచ్ దగ్గరికి వెళ్ళి అలా కూర్చున్నాము. ఇంకా అలా కూర్చొని కాసేపు ఇంకా స్టార్ట్ అయ్యాము మళ్ళీ రిటర్న్ వెళ్ళటానికి. అండ్ ఇక్కడ మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చూస్తున్నాము. అప్పుడే స్లోగా షాప్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. సో, అందుకని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకుంటాము అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా! ఇప్పటివరకు నా వీడియోస్ చూసుంటే. సో, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నామనమాట మహాబలిపురం గురించి. అండ్ గవ్వలతో చేసిన వాల్ హ్యాంగింగ్స్ అండ్ డోర్ ముందు పెట్టుకుంటాం కదా! గుమ్మం ముందు పెట్టుకుంటాము. అలాంటివన్నీ కూడా గవ్వలతో చేసినవి చాలా రకాలున్నాయి. అండ్ ఆల్సో మిర్రర్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ రమణ ఒక మిర్రర్ తీసుకుందాము అని చెప్పి చూసింది. బట్ తను అనుకున్న సైజు దొరకలేదు. సో, ఇంక అందుకని చెప్పి తీసుకోలేదు. ఇంకా కాసేపు అలా షాపింగ్ చేసి మేము ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. ఏ2బీకి వెళ్ళాము. మహాబలిపురంలో ఉన్న ఏ2బీ చాలా పెద్దగా ఉంది. రిఫ్రెష్ అవ్వడానికి కూడా ఆప్షన్ ఉంది. ఆల్సో చాలా పెద్ద గార్డెన్ ఉంది. చాలా బావుంది స్పేషియస్‌గా. ఇక్కడ ఫుడ్ కూడా బావుంటుంది యాక్చువల్‌గా ఏ2బీలో బ్రేక్‌ఫాస్ట్ అదిను. నేను బెంగుళూరులో ఉండగా బాగా
బాగా తినేదాన్ని ఏ టు బిలో. ఇక్కడ మనకి కాంబో బ్రేక్‌ఫాస్ట్ ఒకటి ఉంటుందనమాట. అందులో మనకి ఇడ్లీ, వడ, మసాలా దోస, పొంగల్ అండ్ స్వీట్ ఇస్తారు. అది చాలా బావుంటుంది. సో, అది తీసుకున్నాము. ఇంకా అది తీసుకొని మేమైతే మళ్ళీ బ్యాక్ టు చెన్నై అయితే స్టార్ట్ అయిపోయాము. ఒకవేళ మీరు చెన్నై వచ్చి మహాబలిపురం వెళ్ళాలి అంటే కనుక ట్రావెల్‌కి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో 3 కూడా ఆపరేట్ చేస్తాయి. కానీ ఊబర్ బాగా ఎక్కువగా బుక్ అవుతుంది. మేమెక్కువ ఊబర్ క్యాబ్సే ప్రిఫర్ చేశాము. అండ్ ఇక్కడ మేము రూమ్ వెకేట్ చేసేసి మా ఫ్రెండ్స్‌తో కలిసి బయటకొచ్చాము. వెస్ట్ మాంబలం స్ట్రీట్ అని చెప్పి ఒకటుంది. అక్కడ మొత్తం అన్నీ కూడా కాఫీ షాప్సే ఉంటాయి. వీళ్ళే నా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ విక్కీ హాయ్ చెప్తున్నారు. అండ్ తిను నా ఫ్రెండ్ రేణు అనమాట. వీళ్ళిద్దరి గురించే మేము చెన్నై వచ్చాము. అండ్ ఈ పర్టిక్యులర్ స్ట్రీట్ ఏంటి అంటే ఇక్కడ మొత్తం అన్ని కాఫీ షాప్స్ ఉంటాయి. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన కాఫీ ఉంటుంది. మనకి కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఆల్సో అక్కడే మనకి అక్కడ గ్రైండ్ చేసిన పౌడర్‌తో కాఫీ చేసిస్తారు. స్ట్రీట్ ఎంటర్ అయిన వెంటనే అసలు ఆ స్మెల్‌కే చాలా అడిక్టివ్‌గా అనిపించింది. చాలా అంటే చాలా బావుండింది. సో, ఇంక అక్కడి నుంచి మేము ఇక్కడ ఫేమస్ హోటల్ అంట అది శామ్‌కో. ఇది ఈ పర్టిక్యులర్ హోటల్ ఏంటి అంటే కమల్ హాసన్‌కి చాలా ఫేవరెట్ అంట. మేము వెళ్ళింది ఫినిక్స్ ఎదురుగా ఉన్న శామ్‌కోకనమాట. యాక్చువల్‌గా మెయిన్ బ్రాంచ్ కమల్ హాసన్ ఇంటి పక్కనే ఉంటుందంట. అండ్ కిచెన్ నుంచి కమల్ హాసన్ ఇంట్లోకి సీక్రెట్ పాత్‌వే ఉంటుంది అన్నట్టు ఏదో చెప్పింది నా ఫ్రెండ్. సో, ఏదైనా స్పెషల్‌గా చేసినప్పుడు కమల్ హాసన్ ఇంట్లోకి వెళ్తూ ఉంటాయి ఆ పాత్‌వే నుంచి అన్నట్టు చెప్పిందనమాట. అండ్ మాకు ఇక్కడ ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. అదేంటి అంటే కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా! సో, మేము నాన్ వెజ్ తినట్లేదు. బట్ ఎగ్ అయితే తింటున్నాము. సో, అందుకని చెప్పి ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము అలాంగ్ విత్ స్టార్టర్. సో, మేము ఫుడ్ వచ్చింది. స్టార్టర్ సర్వ్ చేసిన తర్వాత బిర్యానీ సర్వ్ చేశారు. చూసేసరికి మాకు లోపల చిన్ని మటన్ పీసెస్, చికెన్ పీసెస్ కనిపించినియి. అది వాళ్ళని పిలిచి ఏంటి అని అడిగితే వాళ్ళు చాలా లైట్‌గా బిర్యానీ ఎగ్ బిర్యానీలో మాకు ఇది మేము కామన్‌గా ఇస్తాము. చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ రైస్ ఇచ్చేస్తాము అన్నారనమాట. మేమేమో అదేంటి వెజ్ బిర్యానీ, వెజ్ రైస్ ఇవ్వాలి కదా! అంటే మీరు ప్యూర్ వెజ్ అని మాకు మెన్షన్ చేస్తే అప్పుడు మేము వెజ్ రైస్ ఇస్తాము. లేదంటే ఇలా చికెన్ బిర్యానీ రైసే ఇచ్చేస్తాము ఎగ్ బిర్యానీకి అని చెప్పి అన్నారు. అట్‌లీస్ట్ వాళ్ళు సారీ కూడా ఏమీ చెప్పలేదు. సో, అది మాకు మంచిగా అనిపియలేదు. బట్ ఫుడ్ అయితే ఓకే ఉంది. ఆ తర్వాత ఇంకా ఫుడ్ తినేసి ఎదురుగానే ఫినిక్స్ మాల్ ఉంటే అక్కడికి వెళ్ళామనమాట. ఫినిక్స్‌లోనే మనకి 2 ఉన్నాయి. 2 ఆప్షన్స్ అంటే ఒకటి లగ్జరీ ప్రీమియం బ్రాండ్స్ ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి నార్మల్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా! మన రెగ్యులర్ లైఫ్ స్టైల్, మ్యాక్స్ ఇలా అవన్నీ కూడా ఒక మాల్ లాగా ఉంది. అంటే 2 డిఫరెంట్ యూనిట్స్ లాగా ఉన్నాయి. లగ్జరీ అండ్ ఎకానమీ దానికి అయితే డెఫినిట్‌గా డిఫరెన్స్ అయితే ఉంది చాలా. లగ్జరీ దానిలో కోచ్, కిడ్స్‌పేట్, ఎంకే ఇలా అన్ని బ్రాండ్స్ షాప్స్ అయితే ఉన్నాయి. సో, ఇవన్నీ వెళ్ళామనమాట. ఇది మినిసో స్టోర్ అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా థీమ్ వైస్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా రకాల థీమ్స్ ఉన్నాయి. అండ్ మనకి ప్రొడక్ట్స్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది. మాకు టైం లేక ఎక్కువ ఎక్స్‌ప్లోర్ అయితే చేయలేకపోయాము. బట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడాలి ఇవన్నీను. మనకి హైదరాబాద్‌లో ఉన్న మినిసో స్టోర్‌లో కంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ స్టోర్‌లో నాకు ఎక్కువ కలెక్షన్ అనిపించినియి. టైం ఉంటే నేను ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసేదాన్ని. బట్ టైం లేక చేయలేకపోయాను. సో, ఇంకా ఫినిక్స్ నుంచి వచ్చి మేము లగేజ్ అంతా తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్‌కి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. బుక్ చేసుకున్నామనమాట. బస్‌లో స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్‌కి. సో, ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని కూడా ప్రెస్ చేస్తే నా నుంచి వచ్చే అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.